వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డే 16లోకి వచ్చేసాము మన 21 డేస్ ఫ్రీ ఆన్లైన్ మెడిటేషన్లో. సో ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ శ్రీదేవి గారు ఫ్రమ్ వైజాగ్. తను ధ్యానంలోకి వచ్చి ఆల్మోస్ట్ 2008లో ధ్యానంలోకి వచ్చారు. ఆ, వచ్చిన తర్వాత ధ్యానము జ్ఞానము రెండు చక్కగా గురువుల దగ్గర నుంచి తీసుకుంటూ అద్భుతంగా తన సంకల్పం ఒక మంచిగా ఈ ధ్యానాన్ని స్ప్రెడ్ చేయాలనే సంకల్పంతో స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి ధ్యానం నేర్పించడం కొన్నాళ్ళు చేశారు. అలాగే ఆ, స్వరోజ మేడం, పిరమిడ్ మాస్టరు తను. ఆ మేడం దగ్గర కూడా 5 ప్రాజెక్ట్స్ దాకా చక్కగా ఈ సర్వీస్, స్పిరిచువల్ సర్వీస్ చక్కగా చేస్తూ వస్తున్నారు. అలాగే స్- శ్రీదేవి గారు మనకి భగవద్గీత, భజగోవిందం, వేమన పద్యాలు ఇవన్నీ కూడా చక్కగా ఆ, ఒకరికి నేర్పిస్తూ తను నేర్చుకుంటూ సజ్జన సాంగత్యాలు, ప్రతిరోజు బుక్ రీడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఆమ్, నాకు ఆ, నేను ఇదివరకు చెప్పాను, నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేసినప్పుడు శ్రీదేవి గారు నేను కూడా ఒకే బ్యాచ్. ఆ రకంగా తను పరిచయం అయ్యారు. యూజువలీ శ్రీదేవి గారు అంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. తను చాలా క్లోజ్ నాకు. ఆ, అక్క అక్క అంటూ ఉంటాను. సో మనకి ఈ ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఇవన్నీ బాధ్యతలు ఏమైతే ఉంటాయి, కానీ స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఆత్మ కుటుంబం మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఆ, అతి దగ్గరగా నాకు క్లోజ్గా ఉండే మాస్టర్ తను. ఏం సజెషన్స్ కావాలన్నా, ఏం క్వశ్చన్స్ ఉన్నా, ఆ, ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను తనతో చాలా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అద్భుతంగా మన 21 డేస్ ఫ్రీ ఆన్లైన్ మెడిటేషన్కి తను రావటం, అక్క మీరు మాకు ఒక మంచి సబ్జెక్ట్ని ఈరోజు టాపిక్ని చెప్తారా అంటే వెంటనే తప్పకుండా చెప్తాను దుర్గా అని చెప్పటం, తను ఈరోజు రావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. వి హార్ట్లీ వెల్కమ్ యూ అక్క. శ్రీదేవి గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మాస్టర్స్ అందరికీ నమస్తే అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన యూనివర్స్కి, యోగం వరల్డ్ టీమ్కి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలండి. నా ప్రణామాలండి. మనం ఒక 5 మినిట్స్ ధ్యానం చేసుకుందామా? మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్ ధ్యానం చేసుకుందామండి. అందరం కళ్ళజోడు ఉంటే పక్కన పెట్టేసి కళ్ళు రెండు మూసుకుని ప్రశాంతంగా కూర్చుందామండి. వేళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ ఒక్క నిమిషం లోపలికి తీసుకునే శ్వాస, బయటికి వదిలే శ్వాస గమనిస్తూ ధ్యానంలో కూర్చుందాం. లోతైన శ్వాసలు రెండు తీసుకుని నెమ్మదిగా ఆ శ్వాస మీద ధ్యాస. మన ఇన్నర్తో మనం కనెక్ట్ అవుదామండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సోల్ పర్పస్. దాని దిశగా మనల్ని గైడ్ చేయమని మన సోల్తో కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీస్ తీసుకుందాం మాస్టర్. మమ్మల్ని మా సోల్ పర్పస్ దిశగా సరైన మార్గదర్శనం చేయమని మన సోల్తో విన్నవించుకుందాం మాస్టర్. ప్రశాంతంగా ఆ కనెక్షన్ ఫీల్ అవ్వండి. ఎలాంటి ఆలోచన వద్దు. శ్వాసతో మమేకమవుతూ గమనిద్దాం మాస్టర్.
ఒక్క నిమిషం అలా ఆ ప్రశాంత స్థితిలో ఉందాం. మన సహస్రారం నుంచి ఒక కాంతి మన లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా గమనించండి మాస్టర్స్. కాంతి మన శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. ఆ కాంతిని ఎప్పుడైతే మన శరీరం అంతా నింపుకుంటూ ఉంటామో మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఇలా అనుకోండి మాస్టర్స్. ఐ ఆమ్ ఏ డివైన్ సోల్. ఐ ఆమ్ హియర్ ఫర్ ఎ పర్పస్. నేను ఒక దివ్యమైన ఆత్మని. నేను ఇక్కడ ఒక ధ్యేయంతోనే ఉన్నాను. ఆ ధ్యేయాన్ని నాకు చూపించమని మన సోల్తో కనెక్ట్ అవుతూ ఆ గైడెన్స్ కోరుకుందాం మాస్టర్. ఎందుకంటే మన సోల్కి ఆ పర్పస్ ఏంటో తెలుసు. మనం ఓపెన్గా ఎప్పుడైతే ఉంటామో దాన్ని మన దగ్గరికి చేరుస్తుంది. మై సోల్ నోస్ మై పర్పస్. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్ ద గైడెన్స్. ఒక్క ఒక్క నిమిషం అలాగే ప్రశాంతంగా ఆ సోల్ కనెక్షన్లో ఉందాం మాస్టర్. మరింత లోతుగా ఆ దివ్యమైన ప్రేమని అనుభూతి చెందండి మాస్టర్. లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా చేతులు రెండు రుద్దుకుని కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. నవ్వుతూ కళ్ళు తెరిచి చేతులు చూసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మనం ఇంకా సోల్ పర్పస్ గురించి తెలుసుకుందాము. అసలు సోల్ పర్పస్ అంటే ఏంటండి, ఎందుకు మన భూమి మీదకి ఎందుకు వచ్చాము అని తెలుసుకోవడమే. మన సోల్ పర్పస్ ఏంటి అంటే మన భూమి మీదకి ఎందుకు వచ్చాము. ఎందుకు వచ్చామంటే ఎవరైనా చెప్తారా మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఆనందంగా ఉండడం కోసమే వచ్చామండి మనం భూమి మీదకి. అంటే ఆనందం అంటే మనం ఎప్పుడు ఎలా ఉంటుందండి, ఆనందం మనకి ఏదో ఉంటేనే. అంటే మన దగ్గర ఒక సంపద ఉంటేనో, లేకపోతే మన దగ్గర మంచి ఇల్లు ఉంటే, మన దగ్గర మన చుట్టూ మన రిలేషన్స్ చాలా బాగుంటేనో, మనల్ని ఎవరైనా పొగిడితేనో ఆనందంగా ఉంటాం కదా. కానీ మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే మనం కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, అలాగే జయం జయం అంటే మనం అన్ని సక్సెస్ అవుతున్నా ఫెయిల్యూర్ అవుతున్నా,
మనల్ని ఎవరైనా పొగుడుతున్నా తిడుతున్నా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఆనందంగా ఉండడమేనంటండి మన జీవిత ధ్యేయము. అయితే మనం దీన్ని మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏం చేస్తున్నాము? బయట చిన్నప్పుడు గుర్తుంటుంది మనకి. మనం పుట్టినప్పుడు మనకి గుర్తుంటుంది. మన జీవిత ధ్యేయం ఏంటి? మనం ఎందుకొచ్చాము అనేది చాలా క్లియర్‌గా గుర్తుంటుంది మనకి. కానీ కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ సమాజము, ఈ ప్రపంచంలో పడి ఆ మాయలో పడిపోయి మర్చిపోతున్నాం మనం. భూమి మీదకి ఎందుకొచ్చాము అనేది మర్చిపోతున్నాం. మనం ఆనందంగా ఉండడానికే వచ్చాము. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆనందమే ఇంపార్టెంటు అనేదాన్ని మర్చిపోతున్నామండి. అంటే ఆనందం అంటే మన ఒక్కళ్ళమే ఆనందం ఉండడం కాదు. పక్కన వాళ్ళ మన ఆనందం మనకెంత ముఖ్యమో, పక్కన వాళ్ళ ఆనందం కూడా అంతే ముఖ్యంలా మనం ఉండాలండి. అంటే ఇప్పుడు మనం మౌనంగా ఉండాలనుకుంటున్నాము. మన మౌనమే కాదు పక్కన వాళ్ళు మౌనంగా ఉంటే అది కూడా మనకి ఇంపార్టెంటే. అలా ఉండడం అంటే మన జీవిత ధ్యేయం. అంటే జీవిత ధ్యేయం ఒక్కటేనా మన జీవితంలో కావాల్సింది అంటే కాదు. జీవిత ధ్యేయం ఏంటి? అదొక ఆధ్యాత్మికత అంటే. దానిలో ఇంకొక సెకండ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఏంటంటే అది ఒక జీవితానికి ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమం ఉంటదంటండి అందరికి. అంటే ఒక విశిష్టత ఒక పని చేయాలి. జీవితంలో మనం ఆనందంగా ఉంటూ ఆనందం ఎందుకు? మన కోసం మనం ఆనందంగా ఉంటున్నాము. కానీ చుట్టూ ప్రపంచం కోసం ఒక విశిష్టమైన కార్యక్రమం చేయడానికి మనం వచ్చాము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారండి. మహాత్మా గాంధీ ఆయన జీవిత ధ్యేయం ఏంటి? ఆనందంగా ఉండడం. కానీ ఆయనకున్న విశిష్టమైన కార్యక్రమం ఏంటంటే స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొని అక్కడ స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం. ఆయన ప్రత్యేక కార్యక్రమం అది. అలాగే ఇప్పుడు రెహమాన్ ఉన్నారు. ఆయన జీవిత ధ్యేయం ఆనందంగా ఉండడము. ప్రత్యేక కార్యక్రమం ఏంటి? ఆయన సంగీతం ద్వారా ప్రపంచానంతటిని ఆనందాన్ని కలగజేయడం. మదర్ తెరీసా ఉన్నారు. ఆవిడ జీవిత ధ్యేయం ఆనందంగా ఉండడం. ప్రత్యేక కార్యక్రమం ఏంటి? అందరికీ ప్రేమని, కరుణని పంచుతూ అందరిని ఎంత దయతో, ఎంత ప్రేమతో ఉన్నారండి సేవ చేయడం. ఆవిడ ప్రత్యేక కార్యక్రమం. అలాగే మనకి కూడా మన జీవిత ధ్యేయం ఆనందంగా ఉండడము. అలాగే ప్రతి ఒక్కళ్ళు యూనిక్ అని చెప్తారు కదండీ! అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. అది తెలుసుకోవాలి మనం ఏంటి అనేది. అంటే అలా కాకుండా మనం చూడండి ఒక జీవిత ధ్యేయంతోనే ఉండి సరిపోదు. విశిష్ట కార్యక్రమం ఏంటి అదొక్కటి ఉంటే కూడా సరిపోదు. రెండిటిని సమన్వయం చేసుకుంటూ మన జీవితంలో ముందుకెళ్ళాలి. మన జీవిత ధ్యేయం దిశగా ముందుకెళ్ళాలి. అసలు ఎందుకు తెలుసుకోవాలి ఈ జీవిత ధ్యేయం గురించి అంటే, నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తానండి. నేను ధ్యానంలోకి రాకముందు నాకు నేచర్ అంటే చాలా ఇష్టమండి. ఆ నేచర్‌లోకెళ్ళాననుకోండి చాలా అంటే వర్షం వచ్చే ముందు చూడండి ఎలా ఉంటది. అలాంటప్పుడు ప్రకృతిలోనే ఉండేదాన్ని నేను క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం అప్పుడు. చుట్టూ ప్రకృతి ఉండేదండి. నాకు చాలా ఆనందంగా అందులో వర్షం వచ్చే ముందు కొన్ని కొన్ని సార్లు ప్రకృతి ఎంత అందంగా ఉంటదో కదండీ! నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ టైంలో ఎంతో ఆనందంగా ఉండేది మనసుకి. ఒక పక్కన బాధ ఎందుకో తెలీదు. నాకనిపించేది అప్పుడొకటే కాదండి. ఇది ఎప్పుడైతే చాలా ఆనందమైన ఏదో ఫంక్షన్స్‌లో ఉండడమో, కొన్ని కొన్ని ఆనందకరమైన సందర్భాలుంటాయి కదండీ! అలాంటప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్న టైంలో నాకొక పక్క నుంచి బాధ విపరీతమైన బాధ కూడా వచ్చేదండి. నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఆనందంగా ఉన్న సమయంలో బాధ ఎందుకొస్తుంది అనేది అర్థమయ్యేది కాదండి. తర్వాత ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టి, జ్ఞానాన్ని తీసుకోవడం మొదలుపెట్టానో, అప్పుడు నాకు అర్థమైందప్పుడు. ఏంటంటే, నేనప్పుడు ఏంటి ప్రాపంచికంగా బయట ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. నా లోపల ఆనందాన్ని ఏంటి నా సోల్ పర్పస్ లాగా దిశగా నేను వెళ్ళట్లేదు. అంటే నేను ధ్యానం చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం పంచాలని ఒక సోల్ పర్పస్ తీసుకొని భూమి మీదకొచ్చాను. కానీ ఇక్కడికొచ్చి నేను మర్చిపోయి ప్రాపంచికంగా బయట ప్రకృతిని చూస్తేనో, లేకపోతే ఏదో చూసి ఆనందాన్ని పొందుతున్నాను కానీ, నా సోల్ పర్పస్‌ని మర్చిపోయానని నా సోల్ నాకు గుర్తు చేస్తూ ఉండేదనమాట. నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి నాకు బాధను చూపించేది. ఎందుకు అంటే, "నువ్వు నీ సోల్ పర్పస్‌తో వెళ్ళట్లేదు. నువ్వు ధ్యానం చేయట్లేదు" అని నాకు చెప్పేది. అప్పుడు అర్థం అవ్వలేదు నాకు. ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, నా సోల్ పర్పస్ ఇది. ఇప్పుడు చూడండి ఆనందాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రకృతిలోకెళ్ళాననుకోండి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే నా సోల్ పర్పస్ ఇది కాబట్టి నా సోల్ అందుకే మనం ఎప్పుడు మన సోల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే మనకు చెప్తూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. అప్పుడు తెలుసుకోగలుగుతాం మనం. అలాగే ఇప్పుడు చూడండి బుద్ధుడు ఉన్నారు. ఆయన ఒక రాజకుమారుడిలాగా పుట్టాడు. ఆయన సోల్ పర్పస్ ఏంటి? ఈ ఈ ధర్మాన్ని బోధించడం. ఆయన ఎందుకో అప్పటి వరకు ప్రశాంతత లేదు ఆయనకి. ఎళ్ళిపోదామా, ఉందామా అనుకుని ఎళ్ళిపోయారాయన. ధర్మ మార్గంలో అది అందరికీ బోధించడం. అసలేంటి ఇదేంటి? అసలు జ్ఞానం ఏంటి? ఎన్‌లైటన్‌మెంట్ సాధించడానికి ఎళ్ళిపోయారాయన. ఆయన సోల్ పర్పస్ అది. అలాగే అన్నమాచార్యులున్నారు. ఆయన కూడా ఫస్ట్‌లో చూడండి మనం అందరితోనూ హ్యాపీగా బయట ఎంజాయ్ చేస్తా ఉంటాడాయన. ఆయన ఆయన సోల్ పర్పస్ ఏంటి? ఆ కీర్తనలు రచించాలి, అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి.
ఈ మార్గంలోకి తీసుకురావాలి, ఒక భక్తి మార్గంలోకి తీసుకురావాలి అనేది సోల్ పర్పస్. అది మర్చిపోయి తిరుగుతా ఉంటే వెంకటేశ్వర స్వామి వచ్చి గుర్తు చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామి గుర్తు చేయడం అంటే ఏంటి, మన సోల్ మన లోపల నుంచి మనకి గుర్తు చేస్తుందండి. అక్కడ మనకి ఏంటంటే మనకు అర్థం కావడానికి వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయనకి గుర్తు చేశారు అని మనకు చెప్తారు. అంటే అలాగే ప్రతి ఒక్కళ్ళకేనండి, ఆ అన్నమాచార్యుల వారికి ఎలా ఉందో, బుద్ధుడికి ఎలా ఉందో సోల్ పర్పస్, అలా ప్రతి ఒక్కరికి ఒక సోల్ పర్పస్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, కిందకు వచ్చిన తర్వాత అండి దాన్ని మర్చిపోయి ఇంకెంతసేపు ఏదో ఉంటేనే ఆనందం పొందుతున్నాం. ఏదో ఉంటే నేను ఇదే జీవితం అంటే ఏదో తినడము, పడుకోవడము, ఎంజాయ్ చేసేయడము, టూర్ నేను అక్కడ అలా ఎంజాయ్ చేశాను, ఇలా ఎంజాయ్ చేశాను, లేకపోతే ఎవరికో ఏదో ఉంటే బాధపడడము, ఎవరో మనల్ని అంటే ఎవరో తిట్టారు, లేకపోతే మనల్ని ఏదో విమర్శించారు అనుకోండి, దాన్నే పట్టుకున్నా నన్ను అన్నారు ఇలా. అంటే ప్రాపంచికత మాయలో పడిపోతున్నామండి. మాయలో పడిపోయి అసలు మన ఏదైతే ఎటైతే వెళ్ళాలో ఆ విషయాన్ని మర్చిపోతున్నాము. ఇక్కడ మనకి పరిణామ క్రమంలో ఏంటంటే 4 స్టేజెస్ ఉంటాయంట. ఫస్ట్ స్టూడెంట్ స్టేజ్. స్టూడెంట్ స్టేజ్ అంటే ఏముంటుందంటే అక్కడ మనకి ఏమీ తెలియదు, ఊరికే ప్రాపంచికతలో ఉంటామో ఏమీ తెలియదు. ఆ టైంలో ఎవరో వచ్చి చెప్తారు, నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకుంటావు, డిజైన్ చేసుకుని వచ్చావు పైన అని చెప్తారు. నేను కూడా అనండి ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చినప్పుడు అదేంటి మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. స్టూడెంట్ స్టేజ్లో అలా ఉంటుందంటండి. చాలా నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకోవచ్చు ఇలా చెప్పారనుకోండి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా వినడం స్టార్ట్ చేస్తాడు, అవునా నిజమేనా అని. కొంతమంది అసలు యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు జీవితంలో. అంటే ఒక భర్తతోనో, అత్తమామలతోనో, ఇంకా రకరకాలుగా బాస్ పైన బాస్ ఉంటాడు కదా ఆఫీస్లో, ఆ బాస్తోనో చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఏంటి నేను ఇలా తిట్టించుకోవడం, ఇలా దీనికి వచ్చానా నేను, నా సోల్ పర్పస్ ఇదా, ఇలా ఎందుకు వస్తాను, ఇలా ఎందుకు డిజైన్ చేసుకుంటాను అని అడుగుతారు. యాక్సెప్ట్ చేయరు. కానీ అక్కడ మనం సహనం నేర్చుకోవాలి, ఓపిక నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తామండి. మనకు సహనం కావాలంటే ఎలా వస్తుంది, అది టెస్ట్ పెడతారు మనకి. అంటే ఒక పరీక్ష పాస్ అవ్వాలి. మనం పరీక్ష పాస్ అవ్వాలంటే ఆ సహనం నేర్చుకోవాలంటే మనకి సహనాన్ని నేర్పించే వాళ్ళు ఎలా ఉంటారు, మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు మన దగ్గరికి. వచ్చి వాళ్ళని అప్పుడు మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో సహనం నేర్చుకున్నట్టండి. ఆ ఆ ఆ సిచ్యువేషన్ మన దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు మారిపోతారు. అయితే మన నుంచి ఇప్పుడు బాస్ ఎవరైనా సరేనండి, అయితే వాళ్ళు మారిపోతారు, లేకపోతే మన నుంచి దూరంగా నెట్టివేయబడతారు. మనం నేర్చుకునేంత వరకు మనం భూమి మీదకి వచ్చేటప్పుడు నేను ఇలా సహనం నేర్చుకుని వస్తాను, లేకపోతే నేను క్షమాగుణం నేర్చుకుంటాను అని కిందకు వస్తామండి, డిజైన్ చేసుకుని వస్తాం మనం. కానీ కిందకు వచ్చిన తర్వాత మాయలో పడిపోతున్నాం కదా, మర్చిపోయి ప్రతి ఒక్క అదే పట్టుకుని మనం ప్రాపంచికతలో ఉన్నంతసేపు అమ్మో నన్ను వీళ్ళు ఎందుకు అనాలి, నేను అంత చాలా మంచిదాన్ని, నేను చాలా మంచి పనులే చేస్తున్నాను, నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు, నన్నెందుకు తిట్టాలి, నన్నెందుకు ఇలా అనాలి, నేనేం చేశాను, ఇలా అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాలనేది మర్చిపోతామండి. ఎప్పుడైతే ఆ గుణాన్ని నేర్చుకుంటామో, మన దగ్గరికి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని క్షమతో ఎప్పుడైతే ఉంటామోనండి, ఆ పరిస్థితి మారిపోతుందండి. మనం ఎంతసేపు పక్కనోడు చూడు నేను ఎంత మంచిగా ఉన్నా నాతో ఇలా ఉన్నాడు, వాడు మారట్లేదు అంటాము. కానీ ఎవ్వరూ మారరండి. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు మన జీవితంలోకి అంటే మనం మారడం కోసం, మనల్ని మార్చడం కోసం వచ్చారు వాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడ నేనేం నేర్చుకోవాలి, ఒక ప్రాబ్లం వచ్చిందండి మన జీవితంలోకి, వచ్చినప్పుడు వెంటనే మనం ఎరుకుతో ఏంటి ఇక్కడ నేను ఏదో నేర్చుకోవడానికి నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏం నేర్చుకోవాలి అనేది ఎప్పుడైతే ఆలోచిస్తామో వెంటనే మనకి అక్కడ అర్థమవుతుందండి, ఓహో ఇక్కడ ఈ లెసన్ నేర్చుకోవడానికి నేను వచ్చానా. నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఇప్పుడు పారిపోయామండి, ఇప్పుడు ఎవరో మన బాసే ఉన్నాడు, మనకు అస్సలు నచ్చట్లే, మనం రోజు తిడుతున్నాడు ఆ బాస్, నచ్చట్లేదు, సరే ఈ బాబు ఈ బాస్తో నేను పడలేనని చెప్పేసి రిజైన్ చేసేసి వేరే జాబ్ వెతుక్కుంటామండి. వెతుక్కుంటే అక్కడ ఇంకొక బాస్ తయారవుతాడు. బాస్ కాదు, లేకపోతే ఒక కొలీగ్ ఉంటాడు మనల్ని సేమ్ ఇక్కడ ఈ బాస్ ఎలా ఇబ్బందులు పెట్టాడు వాడు అలాగే ఇబ్బందులు పెడతాడు. ఎందుకు అంటే మనం తెచ్చుకున్న వాళ్ళని మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా ఇక్కడ. నువ్వు నేర్చుకునేంత వరకు మనం ఎంత దూరం పారిపోయినా మనకు అలాంటి వ్యక్తులు అలాంటి పరిస్థితులే ఎదురవుతాయండి. ఎప్పుడైతే మనం పూర్తిగా దాన్ని నేర్చుకున్నామో, క్షమాగుణాన్ని నేర్చుకున్నామో, ఓకే నేను ఇది ఊరికి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం ఈ భూమి మీదకి నాటకం ఆడడానికి వచ్చామండి, ఒక ఒక రోల్ ప్లే చేయడానికి వచ్చాము అంతే. ఒక డ్రామాలో ఒక రోల్ ప్లే చేయడానికి వచ్చాము. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని మనం దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటామో మన జీవితం సాఫీగా జరిగిపోతుందండి. ఈజీగా నిజంగా డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్ వెంటనే దాన్ని ఈజీగా ఎప్పుడైతే తీసుకుంటామోనండి అన్నీ పారిపోతాయి, సమస్యలన్నీ దూరంగా వదిలి పారిపోతాయి.
ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మొదలు పెట్టామో, అలా కాకుండా దేన్ని నేను యాక్సెప్ట్ చేయను, నేను అలాగే ఉంటాను అన్నాం అనుకోండి, పరిస్థితులు మారవండి. మనం ఎంత దూరం వెళ్ళినా ఎలా అయినా మన వైపే వస్తూ ఉంటాయి. అందుకని మనం ఎరుకుతూ ఉండి ఇక్కడ ఇది నేర్చుకోవడానికి వచ్చాను, మన సోల్ పర్పస్ ఏంటి ఒకసారి మనం దాని గురించి ఆలోచించాలండి. ఇది ఫస్ట్ స్టూడెంట్ స్టేజ్ చెప్తున్నా కదా, 4 స్టేజెస్ అని. ఆ స్టూడెంట్ స్టేజ్లో ఏంటి, ఒక్కొక్కటి నేర్చుకుంటాం. నేనే డిజైన్ చేసుకొచ్చాను నా లైఫ్ని అని అని వింటాం. విని ఆశ్చర్యానికి లోనవుతాం. నిజమేనా, ఇలాగ నేనే తీసుకొచ్చానా అనేది అనుకుంటాం. సెకండ్ స్టేజ్ అంటే ముముక్షత్వ స్టేజ్. అంటే అది అప్రెంటిస్ స్టేజ్. దీనిలో ఏంటంటే ఇంకా జ్ఞానాన్ని తీసుకోవడం మొదలు పెడతాం. స్టూడెంట్ స్టేజ్లో మొదలు పెట్టామండి, కానీ ఆశ్చర్యం నిజమేనా అని కొంచెం అయోమయంలో డౌట్గా ఉంటాము. ఈ రెండో స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ జ్ఞానాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవడం, యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. మొదలు పెట్టి ఇంకా ఇంకా ఓహో ఈ జీవితం ఎలా ఉందంటే, ఓ ఇక్కడ నేనేంటి నేర్చుకోవాలి, ఈ పాఠాలు నేర్చుకోవాలా, దీనికోసం వచ్చానా నేను అనేది అవగాహన చేసుకుంటూ ఉంటామండి. ఈ రెండో స్టేజ్లో బాగా సాధన చేసుకుంటూ ఉంటాం, ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటాం. ఈ జ్ఞానాన్ని అంతా కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఉంటాం. ఆ అవగాహన చేసుకోవడం అయ్యేసరికి మూడో స్టేజ్కి నైపుణ్య దశకి వెళ్తామండి. అంటే ఆ స్టేజ్ ఏంటంటే ఆ జర్నీ మ్యాన్ స్టేజ్ అంటారు దాన్ని. ఆ జర్నీ మ్యాన్ స్టేజ్లో ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో, రెండో స్టేజ్లో నేర్చుకున్నాం కదా, అప్రెంటిస్ స్టేజ్లో నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతామండి. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఆ క్షమ అనే దాన్ని తెచ్చుకున్నాం కదా. ఇక్కడ మన జీవితంలో ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడానండి, ఎప్పుడైతే మనం చక్కగా వాళ్ళకి క్షమ, ఓకే తిడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక సినిమాలో బాహుబలి సినిమా తీసుకున్నామండి. బాహుబలి సినిమాలో రానా ఎంత క్రూరంగా ఉంటాడండి. బాహుబలి ఒకటే కాదు, రాజమౌళి సినిమాలు ఏ సినిమా చూడండి, విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో కదండి, మనకు భయం వేసేలా ఉంటారు ఆ విలన్స్. కానీ ఎప్పుడైతే అంత భయంకరమైన విలన్స్ ఉన్నప్పుడే హీరో ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతాడు. అందుకే రాజమౌళి ఎందుకు హీరోని ఎక్కువగా ఎలివేట్ చేయడానికి విలన్ అంత పవర్ఫుల్ గా తీసుకొస్తాడండి. మన జీవితంలో కూడా మనం విలన్స్ అనుకుంటున్నాం కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మనల్ని పైకి లేపుతున్నారండి. వాళ్ళు మనల్ని పైకి లేపడానికి మన జీవితంలోకి వచ్చారు. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో మనం ఏం చేస్తున్నాం, పెద్ద హీరోలు అవుతామండి. అవునా? మనం పెద్ద విలన్ ని, పవర్ఫుల్ విలన్ ని ఎదుర్కొన్నాడు అనుకోండి, ఆ హీరో ఇమేజ్ ఒకేసారి పెరిగిపోతుంది కదండి. అలాగే మనం కూడా అంతే. మనం మన జీవితంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నా జీవితంలో వీడెందుకు వచ్చాడు, ఇలాంటి వాళ్ళు నా జీవితంలో తెచ్చుకున్నాను ఏంటి, అలా అనుకుంటాం కదా. ఎంత ఎలాంటి అంత అలా ఆ విలన్ టైప్ క్యారెక్టర్స్ మన జీవితంలో ఉన్నాయంటే మనకు నేర్పించడానికి వచ్చారండి వాళ్ళు. గుర్తించండి వాళ్ళని, తిట్టుకోవద్దు మనం. వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏం నేర్పిస్తున్నారు నాకు అని ఎప్పుడైతే ఆ పాఠాన్ని నేర్చేసుకుంటామో వెంటనే మన నుంచి దూరంగా వెళ్ళిపోతారండి వాళ్ళు. అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే మారిపోతారు, మనమే వెళ్ళిపోతాం. సిచ్యువేషన్ అయితే మారిపోతుందండి. మనకి హ్యాపీగా ఉండి అక్కడ పరీక్ష అయిపోయింది, పాస్ అయిపోయాం మనం. పాస్ అయిపోతే ఏం చేస్తారు, నెక్స్ట్ ప్రమోట్ చేసేస్తారండి మనల్ని మాస్టర్స్. దానికోసం మనం ఆ ఈ ఈ మూడో స్టేజ్లో అది ఆచరణ చేస్తామండి. మనం ఏదైతే రెండో స్టేజ్లో నేర్చుకున్నామో మూడో స్టేజ్కి వచ్చేసరికి దాన్ని ఆచరిస్తాము. తర్వాత అది కూడా ఆచరించడం అయిన తర్వాత నాలుగో స్టేజ్ ఇంకా మాస్టర్, అధిపతి స్టేజ్ అండి. ఇంకా అధిపతి దశలో ఏం చేయాలి, ఇంకా నేర్చుకున్నాము, ఆచరిస్తున్నాము, ఇంకా దాన్ని అందించాలండి. మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తూ ఒక మాస్టర్ స్టేజ్కి ఎదిగిపోతాం మనం. ఇలాగ మన 4 స్టేజెస్లో మన జీవితం ఉంటుందండి. అయితే మనం ఎలా ఎలా తెలుస్తుంది మనకి, నా సోల్ పర్పస్ నాకు తెలియట్లేదు ఎలా తెలుస్తుంది అంటే, ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతేనండి మనం ధ్యానం చేస్తున్నామో, మన లోపలికి మనం అంతర్ముఖం అవుతున్నామో, ఆటోమేటిక్గా మనకి యూనివర్సే సంకేతాలు అందిస్తూ ఉంటుందండి. నేను నా జీవితంలో నాకే చాలాసార్లు తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. అంటే ఏ రోజు నేను అనుకున్నట్టు నా జీవితం లేదు. అంటే యూనివర్స్ తీసుకెళ్తుందండి నన్ను. నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను అంతే, నేను ఏమీ చేయట్లా. నేను అసలు బయట మాట్లాడడం అంటే, నేను ఎవరితోన్నా మాట్లాడడం అంటే నాకు చాలా సిగ్గు, నాకు అసలు భయం కూడా. నేను ఎవరితో మాట్లాడడం రాదు. కానీ ఈ రోజు అనుకోకుండా నేను నేర్చుకోవడము, సడన్ గా ఎలా మొదలు పెట్టానండి. ఈ రోజు ఇదే నాకు, ఇది చేస్తేనే ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ఎవరికైనా జ్ఞానం పంచితేనే, అంటే నా సోల్ పర్పస్ ఇదే అని అర్థమైందండి నాకు. మనం ఏ పని చేస్తే సోల్ పర్పస్ ఎలా తెలుస్తుంది అంటే, మనం చేసే పని కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది అంటే, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మనం ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. గమనించుకోండి, మనం చేసే పని, మనకి కొంతమంది చూడండి అన్నీ ఉంటాయి, అంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉంటాయి, రిలేషన్షిప్ బాగుంటాయి, హెల్దీగా ఉంటారు, అన్నీ ఉన్నాయి జీవితంలో, కానీ మనశ్శాంతి లేదు మాకు అని చెప్తారు. చాలా మంది చెప్తారు, విన్నారో మీరు, గమనించే ఉంటారు మీ చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళని. అంతా ఉంది కానీ నాకు ప్రశాంతత లేదు, నాకు మనశ్శాంతి లేదు అని చెప్తారు వాళ్ళు. ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు అంటే, నీ సోల్ పర్పస్ లాగా నువ్వు ఎందుకు వచ్చావో దాన్ని మర్చిపోతున్నావు. నువ్వు నీ ఆత్మతో నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మన ఆత్మతో కనెక్ట్ అయ్యి మనం ధ్యానం చేస్తూ, ఎప్పుడు కనెక్ట్ అవుతామండి, ఆ ధ్యానం చేసి మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఆత్మతో కనెక్ట్ అవుతామండి. ఆ శూన్య స్థితికి వెళ్ళాలని చెప్తారు కదా,
కానీ మన మనసు ఏంటి ఎప్పుడు ఎంతసేపు మనం వర్తమానంలోనూ గతంలోనూ లేకపోతే భవిష్యత్తులోనూ అయితే ఎక్కడో జరిగిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము, లేకపోతే భవిష్యత్తుకి వెళ్ళిపోయి రేపు ఏమవుతుంది ఏమవుతుందని ఆందోళన చెందుతూ ఉంటాము. ఇలా ఉండడం వల్ల మన మనసుకి ఏం వినిపించట్లేదండి. బయట వినాయక చవితి, ఇప్పుడు దసరా వినాయక చవితి బయట పెద్ద పెద్ద మైక్ హోర్ని పెట్టేస్తారండి, సౌండ్లు పెట్టేసినప్పుడు మనం లోపల ఏమైనా పెట్టుకుని మనకేం వినిపించవు కదండి. మనం కూడా మన మనసులో ఇలాంటి ఆలోచనలతో ఉండిపోతూ ఆ గతంలో భవిష్యత్తులో పరుగులు పెట్టేస్తూ ఉందనుకోండి మన మనసు, మన ఆత్మ చెప్పేది మనం వినిపించదు మనకి. ఆ లోపల ఆలోచనతో ఉండిపోయాము, మన ఆత్మ అంతా ఏదో చెప్పాలనుకుంటుంది, వినిపించదు మనకి. అందుకని మనం ఎప్పుడైతే ధ్యానం సాధన పెంచుకుంటూ ఎప్పుడైతే ఆ శూన్యస్థితి వెళ్తా ఉంటామోనండి, మన ఆత్మ మనకి అదే గైడెన్స్ ఇస్తూ ఉంటదండి. అందుకు నిరంతరము దాంతో కనెక్షన్లో ఉండడానికి ప్రయత్నించాలి. ధ్యాన సాధనని మరింతగా పెంచుకున్నాం అనుకోండి, దాని దాని కనెక్షన్ ఎప్పుడూ ఉంటుందండి మనకి. ఆ కనెక్షన్లోనే ఉంటాం మనం ఎప్పుడు. ఆత్మ కనెక్షన్తో ఎప్పుడైతే ఉంటామోనండి, మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. మనం ఇప్పుడు ఉన్నామా లేదా కరెక్ట్గా ఎలా తెలుస్తుందంటే, మనం చేసే పని ఆనందాన్ని ఇస్తుందా గమనించుకోండి, తృప్తిగా అనిపిస్తుందా. లేదు, ఎంత ఏం చేసినా తృప్తి అనిపించట్లేదు అంటే మనం ఏదో మిస్ అవుతున్నాం అక్కడ, ఇంకా సోల్ పర్పస్ వే వెళ్ళట్లేదు మనం అనేది గమనించుకోవాలండి. అది మనం మనం అలా గమనించుకోవడం అంటే ఆ, దీనికి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలంటండి. ఎలా చేసుకుంటామంటే, ఏ పని చేస్తే అలసట వస్తుంది, అసహనం వస్తుంది. ఒక పని చేస్తే మనకు చూడండి చాలా అలసటగా అనిపిస్తుంది, మనకు చాలా తెలిసిన పనే, కానీ ఏంటో చిరాగ్గా అనిపిస్తుంది అంటే అది కాదు మన సోల్ పర్పస్. ఏ పనిలో మనం ఆనందాన్ని పొందుతున్నామో, చాలా కష్టమైన పని, చాలా కష్టంగా కష్టం అవుతుంది మనకు చేయడానికి, అయినా కూడా చాలా ఆనందాన్ని ఏదైతే అనుభవిస్తున్నామో అదే సోల్ పర్పస్ అండి. అది గుర్తుంచుకుని మనం ఆ సోల్ పర్పస్ దిశగా అడుగులు వేయాలి. అలా అడుగులు వేయలేదనుకోండి, ఏమవుతుంది అంటే ఇంకెంతసేపు దుఃఖాలతో బాధలతో ఉండిపోతూ ఉంటాం మనము. ఆ సోల్ పర్పస్ ఎందుకంటే, మనం ఒక చిన్న అన్నమాచార్య కీర్తన ఆ, చూద్దామండి. దాని గురించి చెప్పుకుని మళ్ళీ మిగిలిన మాట్లాడుకుందాము. ఒకసారి షేర్ చేస్తారా దుర్గా? మనం అన్నమాచార్య కీర్తనలో దీన్ని చూసుకుంటూ ఒకసారి, ఒక కీర్తన ఉంది కదండి అన్నమాచార్యుల వారిది, కొంచెం పెద్దది చేస్తారా దుర్గా దీన్ని? స్క్రీన్ కొంచెం పెద్ద. ఇది మనం బాగా ఫేమస్ కదండి, మనకు తెలిసింది. అలరచంచలమైన ఆత్మలందుండ అలవాటు చేసిని ఉయ్యాల. ఇది మనం ఒక్క నిమిషం, విన్నారు కదండి, అందరూ విన్నాం కదా ఇది. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసని ఉయ్యాల. అంటే ఏంటి, మన మనస్సు అలవాటైపోయిందంటండి. ఏం అలవాటైపోయింది? ఉయ్యాలలాగా తిరగడం. ఎక్కడికి ఉయ్యాలలాగా తిరుగుతుంది అంటే, పైలోకానికి కింద లోకానికి, పైలోకానికి కింద లోకానికి. ఎందుకు? నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవట్లేదు. నేర్చుకోకపోతే ఇప్పుడు 10th క్లాస్లో జాయిన్ అయ్యేవండి మనం, అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే కదా నెక్స్ట్ ఇంటర్కి లేకపోతే ఏం చదువుదాం అనుకుంటున్నాము దానికి పంపిస్తారు మనకి. కానీ నేను పాస్, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం లేదు, నాకు ఇప్పుడు మ్యాథ్స్ ఇష్టం లేదు, మిగిలిన సబ్జెక్టులు అన్నీ పాస్ అయిపోతున్నాను, నాకు మ్యాథ్స్ నేను చదవను, నాకు రాదు అంటే పంపిస్తారండి నెక్స్ట్ క్లాస్కి? ప్రమోట్ చేస్తారా? చెయ్యరు కదా. అలాగే మన మనసు, మన మనసు ఎలా ఉందంట? చంచలంగా ఉందంటండి. చంచలంగా ఉండి ఊగిసలాడుతుందంట. సరిగ్గా నేర్చుకోకుండా పైకి వెళ్తుంది, పైలోకానికి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైలోకానికి వెళ్తుంది, కిందకు వస్తుంది. మరి ఏం చేయాలి మరి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అంటే, అది పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపినే ఉయ్యాల. అంటే ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస దానితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటావో, నీ ఆత్మతో ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడి ఎప్పుడైతే ఉంటామో, మన ఆత్మతో కనెక్ట్ అయి ఉంటామో, మన ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అది మనకి చూపిస్తుంది ఎలా ఉండాలా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నిరంతరము. అంటే మనం చేయకూడని పని చేసామనుకోండి, అంటే చేయకూడని పని అంటే నేను అనేది టైం వేస్ట్ చేసేస్తున్నామండి మనం. చూడండి, ఇప్పుడు టీవీలో సీరియల్స్ వస్తూ ఉంటాయండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తూనే ఉంటాయి అవి. ఓ పిచ్చిగా చూసేస్తున్నారు. ఎంత టైం వేస్ట్ అయిపోతుందండి అక్కడ. ఎవరికైనా ఉపయోగం ఉందా అవి చూడడం వల్ల? ఇంకెంతసేపు అందులో పోనీ, అందులో ఏమైనా నవ్వుకునేది ఏమైనా ఉంటాయా? వాడు వీడిని కొట్టడం, వీడు వాడిని చంపడం, ఇంకా వీటిని ఎలా నాశనం చేసేలా అని ఆలోచించడం, దాని నుంచి ఎలా బయటపడాలా, ఇంకే ఇది తప్ప వేరే వేరే ఏమీ ఉండదండి. కానీ మనం అలాంటి సీరియల్స్లో చాలా మంది ఎడిక్ట్ అయిపోయి వాటికి టైం వేస్ట్ చేసేసుకుని ఏం చేస్తున్నాము, మన ఆత్మతో మన కనెక్షన్ పోగొట్టుకుంటున్నామండి పూర్తిగా మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మన శ్వాసతో కూడి ఉంటామో, మన ఆత్మతో కనెక్ట్ అయి ఉంటామో, ఆ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, మన సోల్ పర్పస్ దిశగా మనల్ని నడిపిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత తర్వాత దాంట్లో ఏం చెప్తున్నారు, ఉదయాస్త శైలంబు లొనర కంభములైన ఉడుమండలము మోచె నుయ్యాల. అంటే ఇప్పుడు ఆ, ఉదయించడం అంటే ఏంటి? పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, ఇలాగే చేస్తున్నాం మనం.
చేసేసరికి ఎందుకు ఎందుకు చనిపోతున్నాం ఎందుకు పుడుతున్నాం అంటే, ఇప్పుడు మనం అండి నేను ఒక నాకు ఏదో కావాలని మార్కెట్కి వెళ్ళానండి, సూపర్ మార్కెట్కి వెళ్ళాను. నాకు ఇంట్లో కాఫీ పౌడర్ లేదు, అయిపోయింది. అది తెచ్చుకుందామని వెళ్ళానండి సూపర్ మార్కెట్కి. కానీ అక్కడికి వెళ్ళేసరికి సూపర్ మార్కెట్ అన్ని కనిపిస్తా ఉన్నాయి కదండి, అన్ని కొనుక్కుని తెచ్చేసి అది మర్చిపోయాను. ఇంటికి వచ్చి చూసేసరికి అది లేదు. అప్పుడు అబ్బా దీనికోసం కదా నేను వెళ్ళాను అని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదండి. అలాగే మనం కూడా భూమి మీదకి ఒక పర్పస్తో వస్తున్నాము, కానీ ఆ పర్పస్ దాని దిశగా వెళ్ళకుండా ఏదో చేసేసి ఇక్కడ మామూలుగా పనులు చేసేసుకుని అన్ని చేసేసుకుని ప్రాపంచికంగా గడిపేసి ఎంజాయ్ చేసేసి అన్ని చేసి పైకి వెళ్ళిపోతున్నామండి. పైకి వెళ్తే ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తుందంట, అదన ఆకాశ పదము అడ్డ దూలం పైన ఆకాశ పదం అడ్డు పెడుతుందంటండి. నువ్వు నేర్చుకోలేదు ఈ పాఠం, మళ్ళీ కిందకి వెళ్ళు అని చెప్పేసి కిందకి మళ్ళీ పంపిస్తుందంటండి. అంటే మనం నేర్చుకునే పాఠం నేర్చుకోవట్లేదు, కింద ఏదైతే పాఠం నేర్చుకోవాలనుకుంటున్నామో నేర్చుకోవట్లేదు కాబట్టి ఆ ఆకాశం అడ్డుగా నిలిచి ఆపేస్తుందంట, మనల్ని ఆపేసి ఏం అఖిలంబు ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అఖిలంబు నిండిని ఉయ్యాల, భూమి అంతా నిండిపోతుందంటండి. జనం ఎక్కువైపోతున్నారు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు కదా, నిండిపోతున్నారంటండి. పదిలముగా వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచే ఉయ్యాల. మనకు వేదాలన్నీ చెప్తూ ఉన్నాయంటండి, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని. మనకు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఇచ్చారండి మనకి ఋషులు, ఎంతో మంది ఎంతో జ్ఞానం ఇచ్చారు దానిలో. కానీ ఆ జ్ఞానంతో ఉండట్లేదు మనం. జ్ఞానంతో ఉండకుండా ఏం చేస్తున్నాము, మన ఇష్టం వచ్చినట్టు గడిపేస్తున్నాము, మనం టైం వేస్ట్ చేసేసుకుంటున్నాము. మన వచ్చిన టైం కాదండి, మన జీవితాన్ని జన్మను వేస్ట్ చేసేసుకుంటున్నాం మనము. ఆ వేదాల్లో ఏమున్నాయో నేర్చుకోవట్లేదండి అది. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుడాయి ఉయ్యాల. ధర్మదేవత ధర్మంతో ఎలా ఉండాలి, అహింసతో ఉండాలి అని ధర్మదేవత మనకు బోధిస్తూ ఉందండి. దాన్ని పట్టించుకోవట్లేదు మనం. పట్టించుకోకుండా ఏం చేస్తున్నామంటే ప్రాపంచిక మాయలో పడిపోతున్నాం ఇక్కడికి రాగానే. తర్వాత దాంట్లో మేలు కట్లయి మీకు మేఘ మండలమెల్ల మెరుగునకు మెరుగాయి ఉయ్యాల. మనకి ఆ హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు ఏదో ఒక విధంగా మనకు చెప్తూనే ఉంటారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చిన్నపిల్లలు ఉన్నారండి మన ఇంట్లో, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనం ఒక్కొక్కసారి గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటాము, ఎవరినో తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి ఇలా మూతి మీద ఇలా కొడతా ఉంటారు మనల్ని. ఏ ఆపు ఆపు అని మనకి మాస్టర్స్ చూపిస్తున్నారండి. అలాగే మనకి మనకి ఎవరితో అయినా గొడవ అవుతుంది అనుకోండి, నీ పని నువ్వు చూసుకో అంటారు కదండి. చాలా కోపంగా ఉన్నప్పుడు అనుకుంటాం కదా, నీ పని నువ్వు చూసుకో అంటారు మనల్ని. అప్పుడు చాలా కోపం వస్తుంది, అప్పటికే చాలా చిరాగ్గా ఉంది వాళ్ళ మీద. నీ పని నువ్వు చూసుకో అనేసరికి ఎంత ఇంకా కోపం పెరిగిపోతా ఉంటది. కానీ అక్కడ మనకి ఏం చెప్తుందంటే యూనివర్స్, నువ్వు వచ్చిన పని చెయ్యి. యూనివర్స్ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు, ఆ పని చేసుకో అని వాళ్ళ ద్వారా చెప్పిస్తుందంటండి యూనివర్స్. దాన్ని మర్చిపోతున్నాం, మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, మాయలో ఉండిపోతున్నాము. తర్వాత ఎప్పుడైతే మనం అలా మన సోల్ పర్పస్ దిశగా వెళ్తున్నామో అంటండి, నేల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయి ఉయ్యాల. ఎప్పుడైతే మనం మాస్టర్ సోల్ పర్పస్ దిశగా వెళ్తామో అప్పుడు మన ఆరా, ఇప్పుడు మనకి ఫోటోలు, ఈ దేవుడి ఫోటోలు చూస్తాం కదండి, వాళ్ళ ఆరా ఎలా ఉంటుంది, గోల్డెన్ కలర్ లో ఉంటుంది, అంటే అంత స్వచ్ఛంగా ఉన్నారు. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటూ ఆ ప్రేమతో కరుణతో అలాంటి భావాలతో ఉంటామో, అంటే దైవత్వ గుణాలతో ఎప్పుడైతే ఉంటామోనండి, మన ఆరా కలర్ కూడా మారిపోతుందంటండి. మనం ఎప్పుడైతే మారుతామో, మన గుణాలు ఎప్పుడైతే మార్చుకుంటామో మన ఆరా కలర్ కూడా మారుతుందని చెప్తున్నారండి. తర్వాత పాలిండ్లు కదలగా పయ్యదులు రాపాడ భామినులు వడి నూచు ఉయ్యాల. అంటే ఇక్కడ చూడండి, మనం ఆ, ఇంకా ఏదో చిన్న చిన్న వాటికి ప్రాపంచికతలో మునిగిపోతున్నామండి. చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతున్నాం మనం. ఏంటి ఏమీ ఉండదండి అక్కడ విషయం. ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, ఎంతో మంది కొంచెం ఒక మార్క్స్ తక్కువ వచ్చినాయి, తక్కువ అంటే తక్కువ కాదండి, 99 100% వస్తే వాళ్ళకి ఏదో ర్యాంక్ రాలేదనుకోండి, వెంటనే సూసైడ్లు చేసేసుకుంటున్నారు. అలాగే ఎంతో మంది చిన్న చిన్న విషయాలకి వాళ్ళకి ఏదో ఉంది నాకేది లేదు, ఇలా చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తున్నాం మనం, ఏదో అయిపోయింది ఇంకా అదే పెద్ద విషయం అయినట్టు బాధపడిపోతూ ఉన్నామండి. ఏం చెప్తున్నా చూడండి, ఓలి బ్రహ్మాండములు ఒరుగునో అని భీతి నొయ్య నొయ్య నైరి ఊచ ఉయ్యాల. అంటే బ్రహ్మాండం ఏదో బద్దలైపోయినట్టు, అంటే అక్కడ విషయం ఏమీ లేదు, మనం బాధపడాల్సిన విషయం ఏమీ లేదు, కానీ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందేమో అన్నట్టు బాధపడిపోతున్నాం అంటండి మనం ఇక్కడ, చిన్న విషయాలకి ఏమీ లేని దానికి. కమలకును భూసతికి కథలు కథలకు మిమ్ము కవుగలింప చేసి ఉయ్యాల. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ శ్లోకంలో భక్తిపూర్వకంగా చూసుకుంటే ఒక రకంగా అర్థం ఉంటుందండి, మనం ఏంటంటే ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆధ్యాత్మిక అర్థం చెప్పుకుంటున్నామండి. ఇందులో ఏం చెప్పారు, మనం ప్రాపంచికతకి ఎంత ఎంత ప్లేస్ ఇస్తామో ఆధ్యాత్మికత కూడా అంతే ప్లేస్ ఇవ్వాలి. అంటే మనం ప్రాపంచికతలో ఉండాలి, మనం ఆధ్యాత్మికత మేము ధ్యానం చేస్తున్నాం కదా, సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం కదా అని ఇంటిని వదిలిపెట్టేయకూడదు. ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులు, మనం ఎవరైతే తెచ్చుకుంటున్నామో, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన అత్తమామలు, మన అమ్మా నాన్నలు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి మనం ఏమైతే బాధ్యతలు పూర్తి చేయాలో అవన్నీ కంప్లీట్ చేయాలండి. ఎప్పుడైతే మనం చేయకుండా వదిలేసామనుకోండి, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నేనేం చేయక్కర్లేదని
కొంతమంది ఇల్లు విడిచి వెళ్ళిపోతా ఉంటారు. నేను ఆ సేవ చేస్తున్నాను, నేను అబ్బాయి ధ్యాన ప్రచారం చేయాలి, లేకపోతే నేను శాకాహారం ర్యాలీలు చేయాలి అని చెప్పేసి ఇంట్లో బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆ బాధ్యతలు నిర్వర్తించుకోవడానికి మళ్ళీ వాళ్ళతో కనెక్షన్ కట్ అవ్వలేదు అక్కడ, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని వాళ్ళ దగ్గరికి రావాలండి. అందుకని మనం మన ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ పూర్తి చేసి మాత్రమే మనం, అంటే దానికి దీనికి కూడా మధ్య మార్గం అన్నారు కదా పత్రిస్తారు, అదే చెప్పే సంసారంలో నిర్మాణం. ఒక పక్కన సంసారాన్ని నిర్వర్తించుకుంటూనే ఒక పక్కన ఆధ్యాత్మిక సేవ కూడా చేయాలి. ఏదైతే బాధ్యతలు తెచ్చుకున్నామో మన కుటుంబ బాధ్యతలు అవన్నీ కూడా కంప్లీట్ గా మనం చేయాల్సిన ప్రతి చిన్న పని చేయాలండి. మనం ఎవరికైతే చేయాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఏదైతే చేయాలో ప్రతి చిన్న పని చేయాలండి. ఈ సేవ చేస్తున్నానని చెప్పేసి ఆ వాటిని వదిలిపెట్టకూడదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే మన ఆధ్యాత్మికతకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెండింటికి సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అ- కమలాసనాదులకు అమరాంగనలకు నీ హావభావ విలాసం అందం చూపే నీ ఉయ్యాల. కమలాసనాదులకు కన్నుల పండుగే గనుతింపనరుడాయి ఉయ్యాల. అంటే ఆ పైన త్రిమూర్తులు అంటే ఎదురు చూస్తున్నారంటండి, ఎవరున్నారా ఒక అంటే అన్ని సవ్యంగా ఉండి అన్ని పనులు కరెక్ట్ గా చేసి ఎవరైతే ఎవరున్నారా అని వెతుక్కుంటూ ఉన్నారంట. వాళ్ళకి ఎవరు కనిపించట్లేదంటండి. అంటే ఆత్మ మన సోల్ పర్పస్ ద్వారా వెళ్ళి కిందకి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారా అని వెతుక్కుంటున్నారంట. అన్ని గుణాలు నేర్చుకుని ఎవరున్నారా అని వెతుకుంటే ఎవరో కనిపించట్లేదంటండి. కనిపించి మనం ఏం చేస్తున్నాం, పైకి కిందకి తిరుగుతున్నాం కదండి. ఆయన అంటే కమనీయ మూర్తి వెంకట శైలపతికి నీకు కడు వేడుకై ఉండే ఉయ్యాల. మన చిన్నపిల్లలప్పుడు చూడండి, చిన్నపిల్లలు నడిచే టైంలో నడుస్తూ ఉంటే పడిపోతా ఉంటారు, మనం నవ్వుకుంటాం కదండి, చాలా ముచ్చటగా అనిపిస్తుంది మనకి. అప్పుడు నడుద్దామని ట్రై చేస్తారు, ఒక అడుగేసి పడిపోతారు, ఒక అడుగేసి పడిపోతా ఉంటారు, నవ్వుకుంటామా. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా అంటండి మనల్ని చూసి ఎ, పైకి కిందకి తిరుగుతున్నాం కదండి, నవ్వుకుంటాడంట. ఆయన కూడా నవ్వు వస్తుంది, పాపం నేర్చుకోలేకపోతున్నాడు బిడ్డ అనుకుని నవ్వుకుంటాడంటండి. చూడండి ఎంత దీనిలో ఎలా చెప్పారు చూసారా, సోల్ పర్పస్ గురించి ఎలా చెప్పారు. అందుకు మనం ఎప్పుడైతే ఈ సోల్ పర్పస్ ఎలా తెలుసుకుంటామంటే, ఈ గీత ఉపనిషత్తులు ఈ గ్రంథాలన్నీ ఇందాక చెప్పారు కదండి, ఆ గ్రంథాలన్నీ ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకుంటామో, అందులో జ్ఞానాన్ని నేర్చుకుంటామోనండి, మన సోల్ పర్పస్ దిశగా మనం వెళ్ళగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చండి. చాలా అద్భుతంగా చెప్పారక్క. చాలా థ్యాంక్ యూ. కొత్త కొత్త పాయింట్స్. అవునండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నాకు ఒక డౌట్ అండి ఇక్కడ. ఆ, బుద్ధుడి గురించి మామూలుగా అంటారు కదా, అదే అంటే ఆయన ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోయారు అని. ఉమ్, నాకు తెలిసింది అదే కాదు అని నాకు ఒకసారి దుర్గా గారు చెప్పారు. ఇట్లే ఒకసారి మేమందరం కలిసి డీసీ వెళ్తుంటే ఏదో టాపిక్ వచ్చింది, అప్పుడు అన్నారు. అది నాకు అంత క్లియర్ గా అర్థం కాలేదు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు ఆయనకి మనం జ్ఞానోదయం అయ్యాక అంటే చిన్న పిల్లాడు ఉంటాడు ఆయనకి, ఉమ్, బుద్ధుడికి. ఉమ్, పెళ్ళాం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, చిన్న పిల్లాడు ఉంటాడు, అందరినీ వదిలేసి ఆ వెళ్ళిపోతాడు అని అంటారు కదా. ఉమ్. తర్వాత తిరిగి వచ్చారని ఏమో చెప్పారు నాకు దుర్గా గారు. నాకు ఆ క్లారిటీ కావాలండి నాకు. అంటే ఇప్పుడు చూడండి, అందరూ భూమి మీద అందరూ మామూలుగా ఇలా సోల్ పర్పస్ తీసుకుని వస్తాము, బాధ్యతలు వదిలిపెట్టకూడదు, అది కరెక్టే. కానీ ఆధ్యాత్మికత అనేది 360 డిగ్రీల కోణంలో ఉంటుంది, 360 డిగ్రీస్ కోణంలో ఉంటుంది. అది ఏంటంటే ఒక వైపు నుంచి చూస్తే ఒకటి కరెక్ట్, ఒక వైపు నుంచి చూస్తే ఒకటి కరెక్ట్. ఇక్కడ బుద్ధుడు వీళ్ళందరూ ఏంటంటేనండి మామూలు మానవులు కాదు వాళ్ళు, ఒక అవతార మూర్తులు. బుద్ధుడు కూడా విష్ణుమూర్తి అవతారం అంటారు కదండి. వాళ్ళు Yes. ఒక అవతారం ఎందుకు వచ్చారు, ఒక పర్పస్ తో వచ్చారు వాళ్ళు భూమి మీదకి. ఇక్కడ భూమి మీద బాధ్యతలు, ఇక్కడ కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి రాలేదు వాళ్ళు. అవతారాలు వాళ్ళు వేరండి, మనం మనం వేరు. అంటే మనం కూడా ఆ స్టేజ్కి ఎదగాలి మనం కూడా. వాళ్ళ పర్పస్ మీద భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చాడు బుద్ధుడు, ఈ ధర్మాన్ని బోధించడానికి, ధర్మ మార్గంలో జనాలందరినీ తీసుకురావడానికి మాత్రమే ఆయన జన్మ తీసుకున్నారండి. ఆయన డిజైన్ అది. అందుకని చెప్పేసి ఆయన అలా చేశారు. ఓకేనండి. అలా ఒక స్పెషల్ పర్సన్స్ అండి వీళ్ళు. పత్రిజీ గాని, బుద్ధుడు గాని, వీళ్ళంతా రాముడు కృష్ణుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, వీళ్ళ అవతారాలండి. అవతారాలు తీసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే ఈ జ్ఞానం బోధించడానికి మాత్రమే వాళ్ళ పర్పస్ అండి అది. అందుకని ఆయన వెళ్ళారండి. ఇప్పుడు చూడండి, నిదానమే ప్రధానం అంటాము, ఒకసారి అది కరెక్ట్, ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషం అంటారు, రెండు కరెక్టే కదండి. Oh, yeah. అలాగా ఇది కూడా ఆధ్యాత్మికత ఏంటంటే ఈ, అర్థం చేసుకోవాలి మనం, దానికి తగ్గట్టు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధుడు ఏంటంటే ఆయన పర్పస్ ఏంటి, ఆ జ్ఞానాన్ని బోధించడమే. ఆ జ్ఞానాన్ని యశోదర మాత ఏంటి, ఆయన వెళ్ళిపోయినా కూడా ఇంట్లో ఎంత ఇబ్బంది, ఎంతో ఇబ్బంది పడతారంటే ఆవిడ, ఎంతో బాధపడతారు ఆవిడ. యశోదర మాత బుద్ధుడు వెళ్ళిపోతే చూడండి, చిన్న పిల్లాడు, ఆ రోజు పుట్టిన పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధ. నందులు చాలా ప్రేమగా ఉండేవారు ఇద్దరు. వెళ్ళిపోతే ఆవిడ ఇంట్లో ఉండి కూడా అలాంటి బాధల నుంచి కూడా బయటకు వచ్చి ఆవిడ ఎన్లైటన్మెంట్ సాధించారు.
అంటే వాళ్ళ జీవితాల్లోంచి నేర్చుకోవాలండి మనం. వీళ్ళంతా ఏంటంటే మనకు చూపించడానికి వచ్చారు. బుద్ధుడు ఇలా ఇలా వెళ్ళాడు, అలా వెళ్ళిపోయినా కూడా యశోధరామాత ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఎన్లైటన్ అయ్యారు ఆ బాధ నుంచి బయటకు వచ్చి అని ఆ జీవితాల నుంచి మనం నేర్చుకోవాలండి మనం. క్లియర్ అయిందండి డౌట్ మీది? యా అండి. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగొచ్చి పిల్లల్ని, పెళ్ళాన్ని చూసుకోలేదు అని. కదండీ? అంటే తిరిగి వచ్చారా లేదా అని కాదండి. వీళ్ళు కూడా వాళ్ళ ఆయన మార్గంలోకి వెళ్ళిపోతారు కదండి. ఓకే. ఓకే. వీళ్ళే ఆయన మార్గంలో ఎళ్ళిపోతారు. ఆయన ఓకే. మార్గంలోకి వెళ్తారండి వీళ్ళు కూడా అప్పుడు. ఓకే. గాట్ ఇట్. అదే యాహ్! ఇక్కడ మనం చెప్తున్నా కదండి, మామూలు అవతారాలని మనతో కలిపి అంటే ఇది అది కలిపి చూడకూడదండి. కొన్ని అవతారాలు ప్రత్యేక జన్మ అవును. తీసుకుంటారండి ఓకే. వాళ్ళు ఒక పర్పస్ తో. హుహు. హ్మ్. అంటే అది అదే కూడా డిఫరెంట్ చూపించడానికి సోల్స్. ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకోవచ్చు కదండి. యశోధరమాత అంత దుఃఖంతో ఉంటే మనం అనుకుంటాం బాబాయ్ ఏంటి దుఃఖంలో పడిపోకుండా యశోధరమాత డిజైన్ అయ్యి ఉండొచ్చు అది. ఇలా నాకు దుఃఖం తేవాలి, బుద్ధుడు వెళ్ళిపోయి దుఃఖం హ్మ్. తీసుకొస్తే నేను ఎలా ఎన్లైటన్ అవ్వాలి అనేది ఆవిడ డిజైన్ అవ్వచ్చు కదా అక్కడ. ఆవిడ యాహ్! నేర్చుకుంటే అలా యాహ్! తెచ్చుకున్నారు ఆవిడ. యాహ్! అలా మేబీ. అవతారాలు కొన్ని అవతారాలు అంటే అలాగే ఉంటాయి. మనకు నేర్పించడానికి వచ్చిన అవతారాలు కదండి. అలా అందుకని అలాంటి మనం ఏంటి ఇదేంటి మనం ఇలాంటి ఆలోచన అసలు దాని నుంచి ఏం నేర్చుకోవాలనేది ఒకటి ఆలోచించుకోవాలండి మనం. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. యా క్లియర్ థ్యాంక్ యూ అయిందండి బా మీ డౌట్? చెప్పారండి. యాహ్! క్లియర్ అయిందండి. బా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. జోష్న గారు, మీరు అన్మ్యూట్ చేసుకో. నమస్తే అండి. నమస్తే మేడం. నేను రీసెంట్‌గా 7 శనివారాలు వ్రతం చేశానండి. హలో! చెప్పండి చెప్పండి, వింటున్నా చెప్పండి. రీసెంట్‌గా మొన్న శనివారంతో 7 శనివారాలు అయిపోయిందండి. ఆ, సో, నేను చాలా మీ అన్నమయ్య సాంగ్స్ వింటాను. అయితే నాకు ఇందాక మీరు చెప్పిన సాంగ్‌కి అర్థం తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనిపించిందనమాట. ఆ, సో, నాకు ఇప్పుడు మీ ద్వారా అర్థం తెలుసుకున్నాను. నేను చాలా వెబ్‌సైట్‌లో వెతికాననమాట ఆ సాంగ్ కోసం. నాకు దొరికింది. బట్ నాకు నచ్చినట్టుగా అనిపించలేదు. అంటే ద్వైతార్థాలు, అద్వైతార్థాలు 2 ఉంటాయి కదా! అవును అవును. సో, నాకు అద్వైతార్థం తెలుసుకోవాలని అనిపించిందనమాట. సో, నాకు వెంకటేశ్వర స్వామి మీతో చెప్పించాడు అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ వెబ్‌సైట్‌లో థ్యాంక్ యూ. వెతికానండి. చాలా వెబ్‌సైట్‌లో వెతికాను. దొరికింది. కావాలంటే నేను ఇప్పుడు ఆ 2 స్క్రీన్ షాట్స్ పంపిస్తాను చాట్‌లో. జస్ట్ రీసెంట్‌గానే మొన్న శనివారంకి 7 అయిపోయినాయన్నమాట. నాకసలు మీరు చెప్తుంటే కళ్ళకి నీళ్ళొచ్చినాయి గూడా. మీరు థ్యాంక్ దగ్గరుండి యూ హగ్ అండి. చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ అండి. యాహ్! ఇంకొక బాగా కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఆ! దగ్గరుండి అసలు హగ్ నాకింక నా పూజ దేవుడికి అందినట్టే అనిపిచ్చింది నిజంగా. అదే మీరు ధ్యానం చేస్తున్నారు కదా జోష్న గారు, ఆ అవును. పాజిటివిటీ ఇప్పుడు చూసారా? ఇప్పుడు ధ్యానంలో ఉంటే మనకి కావాల్సింది మనకి దగ్గరకు వస్తుంది. అదే చాలా మ్యాజిక్. సేపు అదే వెబ్‌సైట్‌లో వెతికాను. చాలా వీక్స్ నుంచి వెతికాను. దాదాపుగా సెకండ్ వీక్ నుంచి అనుకుంటా. పూజ స్టార్ట్ చేసిన సెకండ్ వీక్ నుంచి అనుకుంటా. దొరకలేదు. బట్ లాస్ట్‌కి దొరికింది. బట్ నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. బట్ అసలు నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది. అసలు మళ్ళీ వింటాను ఇదైతే నేను మీరు చెప్పింది. నాకు మీరు చెప్తుంటే కళ్ళకే నీళ్ళొచ్చినాయి. అసలు సరిగ్గా కూడా వినలేదు. బట్ నేను మళ్ళీ వింటాను. యాహ్! ఇంకొకటి కూడా అండి. మీరు 'జీవాత్మ ప్రపంచ నియమాలు' బుక్ చదివింది మీరేనా? అవునండి. యాహ్! మీ వాయిస్ గుర్తుపట్టానండి. నేను ఫస్ట్ విన్న బుక్ మీదే అండి. ఓకే. యాహ్! మీ బుక్ అది నేను యోగాలోకి రావడం 2 ఒకేసారి జరిగినాయనమాట. సో, నాకు ఓకే. దుర్గా గారు ఒక డోర్ ఓపెన్ చేస్తే, మీరు ఇంకొక డోర్ ఓపెన్ చేశారు. ఈ అది లైఫ్‌లో నుంచి ఆ లైఫ్‌లోకి. నేను విన్నది సెకండ్ డే అనమాట. అది మీరు చదివిన రోజు ఆ రోజు సెకండ్ డే అనమాట. ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు. 5 మినిట్స్ విన్నాక నచ్చింది. అది అక్కడికే ఆపేసి ఫస్ట్ డే నుంచి వినడం స్టార్ట్ చేశాను. మీరు ఎప్పుడు యూట్యూబ్‌లో లింక్ పెడతారా అని వెయిట్ చేసి మరీ విన్నాననమాట. యాహ్! ఎక్సలెంట్ అండి. నాకు థ్యాంక్ అవి యూ. ఆ మెడిటేషన్ ఎవ్రీవేర్ గ్రూప్‌లో నేను అందరిని చూసాను. ఆ క్లాస్‌లో జాయిన్ అవుతున్నప్పుడు మెడిటేషన్ క్లాస్‌లో. బట్ నేను మిమ్మల్ని చూడలేదు. నేను చాలా సార్లు అనుకున్నాను. ఆ బుక్ చదివింది ఎవరా అని. హుహు. యాహ్! అంటే ఫస్ట్ మేము మీరు ఇండియాలో ఉంటాం కదండీ. మీ టైమింగ్స్ మాకు డిఫరెంట్ కదా! అందుకని ఆ! థ్యాంక్ యూ అండి. దాంట్లో లావణ్య గారివి విన్నాను. శ్రీప్రియ గారి బుక్స్ వింటాను. మరణం మధురం అని చాలా బుక్స్ విన్నాను. బట్ ఫస్ట్ బుక్ విన్నది మాత్రం మీదే. జీవాత్మ ప్రపంచ నియమాలు. జోష్న చాలా గారు, సార్లు ఇంకేమైనా అనుకున్నాను. క్వశ్చన్స్ ఉంటే చూడండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవులే ఈ రెండే అండి. యా అంటే ఇంకా వెయిట్ చేస్తాం. అవునవును. యాహ్! చాలా థాంక్స్ అండి. యా థ్యాంక్స్ జోష్న థ్యాంక్ యూ గారు. మేడం. థ్యాంక్ యూ. యాహ్! అండి సుశీల గారు.
నమస్తే అండి. నమస్తే ఆ, మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్ పర్పస్ మనకు తెలుసుంటుంది. మనము అదే ఫాలో అవుతుంటాము, చేస్తుంటాము. అయితే కొందరు ఆ, అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది మన దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు దేనికి అది ఆ, అంటే ఆ సిచ్యువేషన్ గో త్రూ అవుతున్నారు, ప్రాబ్లమ్స్ దేనికొస్తోంది? వీళ్ళేం చేయాలి అని మనకు అర్థమవుతుంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా! మెడిటేట్ చేయండి, ఇలా ఫాలో కండి అని చెప్తూ ఉంటాము. కానీ అవతల వాళ్ళు అసలు మనము ఏం చెప్పినా కూడాను నాకది కుదరట్లేదు. నేను చేయలేకపోతున్నా అంటే ఇంకా నెగటివిటీతోనే మనం ఏ సజెషన్ ఇచ్చినా కూడా వాళ్ళు నేను చేయలేకపోతున్నా. నేను చే కుదరట్లేదు. అన్ ఆహ్, ఏ ఏది చెప్పినాను. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర మన రియాక్షన్ ఎలా ఉండాలి? అంటే మనం చెప్తే వినట్లేదంటే ఒకటే చెప్పాలండి. ఇంక మీరు చెప్పిన పత్రి సార్ ఏం చెప్పేవారంటే ప్రతి ఒక్కరికి ఒక అర్హత ఉండాలండి. ఇప్పుడు ధ్యానం చేయడం ఇలాంటి క్లాస్‌లో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలండి. వాళ్ళు ఇంకా ఆ హ్మ్. స్టేజ్‌కి రాలేదనుకోండి. ఇప్పుడు మనం ఒక ఎల్‌కేజీ స్టూడెంట్‌ని తీసుకెళ్ళి 10థ్ క్లాస్‌లో కూర్చోబెట్టామనుకోండి. వాడికి అర్థమవుతదా అండి? అర్థమవుదు కదా! హ్మ్. మనం ఎంత చెప్పినా అవును. వినరండి. ఆ స్టేజ్‌లో లేరనమాట. ఇంకా ధ్యానాన్ని రిసీవ్ చేసుకునే స్టేజ్‌లో లేని వాళ్ళు వినరండి. హ్మ్. ఇంకా అలాంటోళ్ళని వదిలేయాలండి పక్కన. ఇంక నేను నిన్నే పట్టుకుంటా అంటే మన టైం వేస్ట్ అయిపోతదండి. మనం చెప్పగలిగినంత చెప్పడం అండి. వదిలేయడమే. హ్మ్. పత్రి సార్ అదే చెప్పారు. నువ్వు చెప్పే జ్ఞానం పక్కన వదిలేసేయి. మనం ఇంకా ఓకే. అలాంటి వాళ్ళని మీరు చెప్పినంత చెప్పేయండి. చెప్పి ఇంకొకటి ఒకటే లాస్ట్‌కి ఒకటే చెప్పేయండి. మీరు హ్మ్. ధ్యానం చేసుకుంటే మీరు ఎలా ఉండాలో మీకే తెలుస్తది. నేను చెప్పక్కర్లా. ఎందుకంటేనండి ఎవరిది వాళ్ళదే. ఎవరి సోల్ పర్పస్ వాళ్ళకే బాగా తెలుస్తదండి. పక్కన మనం చెప్తే కూడా మనకంటే కూడా వాళ్ళకి వాళ్ళే తెలుస్తది. అందుకని ఓకే. అలాంటి వాళ్ళకి అంతే మనం చెప్పడం వరకే మన డ్యూటీ అండి. తర్వాత వాళ్ళు విన్నారా? లేదా? చేశారా? లేదా? మనం అస్సలు ఆలోచించొద్దండి. మనం ఎనర్జీ వేస్ట్ అంతే అది. ఓకేనండి? ఓకే. ఆ! ఓకే. నేను ఒకటి అర్హత ఉంటే చెప్పదలుచుకున్నానమ్మా. ఆ, ఓకే. నా పేరు నాగేంద్రమణి. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అంటే వాళ్ళ స్టేజ్కి మీరు వెళ్ళి మీరు చెప్పడం అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఒక మూసలోనే చెప్తా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ స్టేజ్లోకి మీరు వెళ్ళి చెప్పినా కూడా అర్థం కాలేదనుకోండి, అర్థం హ్మ్. కానట్టు అనిపించినా కూడా మీరు చెప్పిన విత్తనం తప్పకుండా వాళ్ళ సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోద్ది. ఈ రోజు ఓకే. కాకపోతే రేపైనా తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రోజున ఆ ధ్యానం అనేది వాళ్ళకి కావాలి అనే స్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఓకే. వెంటనే వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళకి అదే అర్హత లేదు కాబట్టి అందుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఒక హ్మ్. విత్తనం వేసేసాం మనం. వేసిన హ్మ్. విత్తనం వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు తప్పకుండా లోపల నుంచి ఏదో ఒక టైంలో వాళ్ళు నీరు పోయటమో ఏదో చేస్తారు. చేసి అప్పుడు ధ్యానం కావాలి అనుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు సామధాన దండోపాయాలు అన్నట్టు హ్మ్. తప్పకుండా ఏదో ఒక పరిస్థితి కల్పించబడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాన మార్గంలోకి రావాల్సిందే, నేర్చుకోవాల్సిందే. మన దగ్గరికి ఓకే. వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రావడానికి అవకాశం ఉండే వచ్చారు. కానీ హ్మ్. అందుకోలేకపోతున్నారు. అందుకోలేనప్పుడు మనం ఇంకా ఇంకా అంటే మనం చెప్పే రీతిలో చెప్పడం వదిలేయడం. మళ్ళీ ఎప్పుడోకప్పుడు మళ్ళీ తారసపడతారు మనకి. పడినా అయ్యో! వాళ్ళకోసారి చెప్పినా వినిపించుకోలేదు వద్దని వదిలేయకండి. మళ్ళీ ఓకే. చెప్పండి. మళ్ళీ చెప్పండి అంతే. ఆ అంటే విధంగా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మారుతీరుతారు. ఇప్పుడు ఆ సజెషన్ ఇప్పుడు నా ఒక్క దాని దగ్గరే అడిగి ఇదంటున్నారనిను కాదు. ఇంకా వెళ్తారు. ఇంకా అన్ని కొంతమంది దగ్గర చోట్లకెళ్తారు. కూడాను రకరకాల హ్మ్. దగ్గరికెళ్తారు. వాళ్ళు ఇంకొక అదే స శ్వాస మీద ధ్యాసే కాకుండా ఇంకో వేరే వేరే గ్రూప్‌లు అన్నీ చాలా ఉన్నాయి కదా! హ్మ్. వాటిలందరి దగ్గరికి వెళ్తారు. సద్గురు ఓకే. దగ్గరికెళ్తారు. ఇంకో చోటకెళ్తారు. ఇంకో చోటకెళ్తారు. అన్ని చోట్లకెళ్తారు. కానీ హ్మ్. వాళ్ళ స్థితికి ఏదైతే అందుబాటులోకొస్తదో అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు. అంటే మనదే ఓకే. రావాలని ఏం లేదు. వాళ్ళు ఓకే. ఏ స్థితికి అందుకోగలుగుతారో ఆ స్థితికెళ్తారు. కానీ ధ్యానం అనే విత్తనం మటుకు మీరేసేస్తున్నారు. ఓకే. ఖచ్చితంగా తప్పకుండా ఇప్పుడు ఇది కాకపోయినా ఇంకొక దాంట్లోకి వాళ్ళు ఇదవ్వచ్చు. ఓకే. ఒకళ్ళేమో రామకృష్ణ మఠంది నేర్చుకోవచ్చు. కొంతమంది సద్గురుది నేర్చుకోవచ్చు. కొంతమంది ఇంకా చాలా ఉన్నాయి కదా! మన హృదయం మీదే పెట్టుకొని చేసేవాళ్ళు కొంతమందున్నారు. ఇలా ఓకే. రకరకాల గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ సోల్‌కి అది ఆళ్ళకి అట్రాక్ట్ అవుద్దనమాట. ఓకే. మనమేమనుకుంటామంటే, అయ్యో! మనం చెప్పాము వినిపించుకోలేదు. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి అక్కడ బానే అట్లా ఊహిస్తాం. అది వద్దు హుహు. మనకి. ఓకేనా? ఆహా! నేను అలా హ్మ్. అనుకోను. ఆ! ఆ! కానీ యాక్చువల్‌గా నేను అసలు ఎక్కువ మాట్లాడాలంటేనే చిరాకు నాకు. ఎక్కువ మరి అదొద్దు. మాట్లాడను. అయినా కూడా ఓపికతో అంత అడుగుతారు. ఎక్స్‌ప్లెయిన్ అయ్యో! అసలు చేసి ఎందుకంటే వాళ్ళు వచ్చిందే
అలా క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ వేయడం కోసమే వస్తారు కొందరు. మనం ఇక చెప్తున్నాం వెళ్తే ఏదో వేసి ఏదో క్వశ్చన్ వేసి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మనల్ని మంద రాంగ్ అన్నట్టు చెప్పేలా చూడాలని కూడా ప్రయత్నాలు చేస్తారు. యా ఉంటాయమ్మా, అసలు అవన్నీ ఉంటాయి, మనకి అవన్నీ ఉంటాయి. కంటికి అలా నవ్వుతూ మనం చెప్పటం వదిలేయడం అంతే. అలా అంతే. చెప్పి చేసి చెప్పి చూడండి, చేసి చూసిన తర్వాత మీకు బాగుంటే చేయండి, లేకపోతే వదిలేయండి. దీంట్లో ఏం ఓకే. మనం ఇది లేదు కదా అంటే అని అలా నన్ను వాళ్ళ వదిలేయటం దగ్గరికి అంతే. చెప్పినప్పుడు అంతాను నా ఎనర్జీ డ్రైన్ అవుతోంది. వద్దొద్దు, మీరు అట్లా అనుకోకండి మళ్ళీ. అలా ఓకే. అనుకుంటే ఎట్లా? అలా అనుకుంటే పత్రిక గారు ఎలా నేర్పగలిగారమ్మా అందరికీని. ఆయన ఎంతో ఓకే. నెగిటివ్స్ని తీసుకునేవాళ్ళు. అందుకే ఆయన అంతమంది చేత కాళ్ళు ఒత్తించి అన్ని చేసుకునేవారంటే ఎంత నెగిటివ్స్ ఉండే ఆయన శరీరం నిండా. అయినా కూడా మరి ఆయన మానేశారా చెప్పటం? ఎంతో మంది నాన్ వెజిటేరియన్ ఉండేవాళ్ళు, ప్రక్కన కూర్చుని వాళ్ళు స్పీచ్ ఇస్తున్నా కూడా సహించి దాన్నంతా తీసుకునేవారు. మరి అది ఓకే. తీసుకున్నదే ఆ తర్వాత మేము ఎంతమందో కాళ్ళు నిలబడి మనుషులు నొక్కేసినా కూడా ఆయనకు ఆ బాధలు పోయాయి కాదు. అంత నాగేశ్వరమణి గారు యా సాధ్యం. యా ఓకే మనం అమ్మా. ఇంకా వేరే వాళ్ళని కూడా అడుగుదామండి. ఓకే ఓకే అమ్మా. ప్లీజ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అను గారు చెప్పండి, మాట్లాడండి. అను మాట్లాడతారా? రేణుక యా అండి, వినిపిస్తుంది. యా మాట్లాడండి. యా సో ఇందాక ఆవిడ పేరు గుర్తులేదు కానీ నాకు కూడా సేమ్ ఏడుపు వచ్చేసిందండి మీరు చెప్తా ఉంటే. నాకు సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. నేను పాటలు పాడతా కూడా, కానీ అర్థం తెలిసేసరికి నాకు ఆ, మొత్తం శరీరంలో ఉన్నదంతా బయటకు వచ్చిన ఫీల్ వచ్చింది. అండ్ ఇంకొక ఆ, నాకు క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మన పర్పస్ తెలియాలి, మనకు సోల్ పర్పస్ తెలియాలి అంటే రోజు మెడిటేషన్ చేస్తూ మనం క్వశ్చన్ చేస్తూ ఉండాలా మనకు మనం? అంటే ఇప్పుడు ఎంత ఒక్కొక్కరికి ఒక టైం పడుతుందా? అది ఎలా ఉంటుందండి సోల్ పర్పస్ మనకు తెలియాలి అంటే? అంటే ఒకటే మేడం, మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. నా నా జీవితమే నేను చెప్తున్నా కదా, నేను అసలు ఇలా మాట్లాడతానంటే ధ్యానమే ఎక్కువ చేస్తూ ఉన్నానండి. నేను చేసిన టైంలో నాది నేను చెప్తున్నాను. ధ్యానం అసలు ఎప్పుడు జ్ఞానం అంటే ఈ క్లాసులు చెప్తున్నారు అనుకోండి, ప్రతిసారి ఇంక దానికి తప్ప నేను ఇంట్లో పనంతా నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని మిగిలిన టైం అంతా దీనికే కేటాయించానండి నేను. ఎప్పుడైతే కేటాయించానో ఆటోమేటిక్గానండి నేను నేర్చుకోవడానికి, టీచింగ్ చేయడానికి ఎక్కడో ఒక దగ్గర నేర్చుకుందాం అనుకుంటే వేరే దగ్గరికి వెళ్ళడం, అక్కడ నేర్చుకోవడము, అసలు ఏది నేను అనుకున్నది ఏది జరగలేదండి. యూనివర్సే తీసుకెళ్ళిపోతుంది. మీరు కూడా అంతేనండి, ఎంత ఎక్కువ టైం పెట్టగలిగితే అంత ఎక్కువ టైం దీనికి పెట్టండి. ధ్యానం ఓకే. చేయడం కోసం ఎప్పుడైతే పెట్టారనండి, ఆటోమేటిక్గా నేను ఎలా చేయాలి, నాకు ఏంటి తెలియాలి అని కూడా అనుకోక్కర్లేదండి. ఆటోమేటిక్గా మన సోల్ పర్పస్ ప్రకారం వెళ్ళిపోతామండి. మన టైం వేస్ట్ చేసుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే, మనం ప్రతిరోజు 4 చేయాలని చెప్పేవారండి. ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, అంటే ఇలా క్లాసులో జాయిన్ అయితే అందరూ ఇలా ఒకటి చెప్పుకుంటాం కదా, అందరూ మాట్లాడుకుంటాము. స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే ఏంటంటే బుక్స్ చదువుకుంటూ నాలెడ్జ్ తీసుకోవాలి, అలాగే మనల్ని మనం చెక్ చేసుకోవాలండి ప్రతిరోజు. అంటే ఎలా ఉన్నాను ఈ రోజు, నేను కోపంతో ఉంటున్నానా, బాధతో ఉంటున్నానా, లేకపోతే ఎవరో ఏమన్నా అంటే నాకు అసూయ వచ్చిందా, ఈర్ష్య వచ్చిందా, మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలండి ప్రతిరోజు. వాటిని సరి చేసుకుంటూ ఉంటూ ముందుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా అదే తెలుస్తుందండి మన సోల్ పర్పస్ ఏదనేది. మనం ఎత్తుక్కోక్కర్లేదండి దాన్ని. అంటే ఇందాక చెప్పే కదండి, మనకి ఏ పని చేస్తే ఆనందంగా ఉంటుందో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి, అదే మన సోల్ పర్పస్ అంతే. ఈ జర్నీలోకి వచ్చారంటే ఖచ్చితంగా ఏంటంటే మనం ఇది అన్ని పక్కన వాళ్ళకి అందించడము, లేకపోతే ఒక బుక్స్ రాసే పర్పస్ కొంతమందికి ఉంటుందండి. పాటల ద్వారా చెప్తారు కొంతమంది, డ్యాన్స్ చేస్తూ చెప్తారు కొంతమంది. దుర్గా మేడం చూడండి, యోగా నేర్పిస్తూ ధ్యానం నేర్పిస్తున్నారు. అలాగా మన పర్పస్ ప్రకారం అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతామండి మనం. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని అర్థమైందండి. యా, యా అర్థమైందండి. అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండి. స్టార్టింగ్ 41 డేస్ చేశాను. నాదే నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 41 డేస్ చేశాక కొంచెం బెనిఫిట్స్ చూశాను. ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఎలా ఉంటుందని చేశాను. 3 మంత్స్లో నాకు కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా మానలేదు. అట్ ది సేమ్ టైం ఇలా సజ్జన సాంగత్యాల్లో అటెండ్ అవుతూ చిన్న చిన్న సబ్జెక్టు నేర్చుకుంటూ ఉన్నాను.
3 మంత్స్‌లో కొంచెం ఇంకా మార్పులు కనిపిస్తుండిని. థాట్స్‌లో చాలా క్లారిటీ రావటము. ఇప్పుడు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. సంగీతం పాడటం అంటే ఇష్టము. ఇవన్నీ ఇంత నాకు ఇష్టము, నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయని కూడా ఆ క్లారిటీ కూడా నాకు ధ్యానంలోకొచ్చాకే తెలిసిందన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి బుక్కు, పెన్ అంటే ఎందుకు ఇష్టమో తెలీదు. ఎక్కడికెళ్ళినా, ఏ షాప్‌కెళ్ళినా ఒక ఎంప్టీ బుక్కు, పెన్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటాను. మా హస్బెండ్ ఎందుకు అంత ప్రతిసారి ఒక బుక్ తెస్తావు అంటారు. కానీ అది బాగా ఇంకా థాట్స్‌లో చాలా క్లారిటీ వచ్చి నేను ప్రతీదీ ఓకే. నాకు కోపం ఉంది. దీని మీద వర్కౌట్ చేయాలి. ఓకే. నాకు ఫియర్స్ అంటే చిన్నదానికి భయపడుతున్నాను. దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అని చెప్పి ప్రతిరోజు సాధన ఎప్పుడైతే చేస్తూ ఉన్నానో ఓకే. ఒక ఒక మెడిటేషన్‌లో క్లియర్‌గా తెలిసింది. బుక్సే కనిపిస్తున్నాయన్నమాట. లిటరల్లీ అన్ని బుక్స్ రాసేసిన బుక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు ఒక సీనియర్ మెడిటేటర్‌ని అడిగితే, "నువ్వు ఒక బుక్కు రాయబడుతదమ్మా నీ చేత" అనేసి అన్నారు. ఓకే. అది నా సోల్ పర్పస్ అని నాకు అలాగా క్లారిటీ రావడం జరిగింది. సో, అలాగా సాధన చేస్తుండే 3 స్టెప్స్ అండి. ధ్యానం చేయటం, బుక్కులు చదవటం, సజ్జన సాంగత్యం. ఇప్పుడు ఏదైతే మనం అటెండ్ అయ్యి మాట్లాడుకుంటున్నామో ఆ 3 రోజు చెయ్యాలి. రోజు చేసినప్పుడు మీకు చాలా ఒక 3 నెలలు, ఒక 6 నెలలు అదే పనిగా మీరు చేసినప్పుడు అంటే ఈ స్పిరిచువల్ లైఫ్ ఎప్పుడైతే పట్టుకున్నామో ఫిజికల్ లైఫ్ ఎంత ఈజీ అయిపోతుందంటే అంత ఈజీ అయిపోతుంది. ఒక సోల్ పర్పస్ తెలిసిందనుకోండి ఆటోమేటిక్‌గా మీకు దానికి తగ్గట్టే చేస్తూ ఉంటారు కాబట్టి అన్నీ ఇప్పుడు చూడండి జోష్నా గారు తన ఒక అదే అసలు ఎలా కోఇన్సిడెంట్ చూడండి. అక్కడ యాహ్! ఫ్రీక్వెన్సీకి అలా కనెక్ట్ అవ్వటం, తనకి ఆ సబ్జెక్ట్ అందవటం జరుగుతుంది. ఇలాగే మనకు కావాల్సింది మనకు దగ్గరకు వస్తది. అది అది మనం తెలుసుకోవాలి స్పిరిచువాలిటీ. యాహ్! యాహ్! థ్యాంక్ యూ సో యాహ్! మచ్ అండి. థాంక్స్ అండి. అను గారు మాట్లాడతారు. సారీ అండి. ఇందాక నాది మైక్రోఫోన్ ఎందుకు అన్‌మ్యూట్ అవ్వలేదండి. సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్. సో, నాదొక క్వెషన్ అండి. ఇందాక మీరు చెప్పారు కదా! మన లైఫ్‌లో వచ్చే మనుషులు మనకేదో ఒక లెసన్ నేర్పిస్తారు అని. యెస్, నేర్పించొచ్చండి. కానీ వాళ్ళు కావాలని మనల్ని హేళన చేసి, మనల్ని చాలా హీనంగా చూసి, అలా చేసినప్పుడు కూడా మనం ఎంతవరకు దులిపేసుకొని ఇది కాదు మనకి ఏదో ఉందని సర్ది పెట్టుకుంటామండి. అట్‌లీస్ట్ మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ అంటూ ఉంటది కదండీ! సో, మనం అలాంటి వాళ్ళ నుంచి ఇన్ జనరల్‌గా దుష్టులకు దూరంగా ఉండాలి అని ఉంటది. అది కూడా ఉంది కదండీ! అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అలా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన సొంతోళ్ళు అయినప్పుడు ఇంకా అలాంటి సిట్యుయేషన్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామండి? ఇప్పుడు నిజంగా మన సొంతోళ్ళు అయినప్పుడే మరీ గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మన సొంతోళ్ళు అంటే ఖచ్చితంగా మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి మన సొంత వాళ్ళు అయ్యారండి వాళ్ళు. ఇంకా మీరు నేర్చుకోవాలండి అక్కడ పాఠం. ఇప్పుడు ఇప్పుడు నిజమే మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. బుద్ధుడు ఉన్నాడండి. బుద్ధుడు గురించే చెప్పుకుందాం మళ్ళీ. బుద్ధుడు రోజు భిక్షకెళ్ళేవారండి. భిక్షకెళ్తే తెగ తిట్టేసేవారంట ఒక అతను. ఒక రోజు చాలా తిట్టేశాడంట ఒక అతను. తిడితే నవ్వుతూ చూశాడంట ఆయన. చూసి చివరికి ఆయన భిక్ష ఇచ్చాడంట. అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాడంట. ఇచ్చేసి మీ భిక్ష నేను తీసుకోలేదు కదా! మీకే అది. అలాగే మీరు ఏదైతే తిట్టారో నన్ను నేను తీసుకోలేదు ఇది. అవి కూడా మీకే అని చెప్పేసి నవ్వుకుంటూ వచ్చేసాడంటండి ఆయన. మనం ఆధ్యాత్మిక ఈ మార్గంలోకి వచ్చామంటే మనం చేయాల్సింది కూడా అదేనండి. ఏంటంటే అంటూనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయండి ఏంటి? ఇలా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో అంటే మన ఇంటి కుటుంబ సభ్యులుగా వచ్చారంటే మాత్రం ఇంకా ఖచ్చితంగానండి. ఇంకా బయట వాళ్ళనే ఒక నిమిషం ఆలోచించాలి కానీ మన కుటుంబ సభ్యుల్లో మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారంటే ఎప్పుడైతే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేదండి, వాడి మూర్ఖుడు. పక్కన ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాడికి పాపం తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు, తిడుతున్నాడు. సరే నాకు తెలుసు కదా, నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. నేను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారో వాళ్ళలో మార్పు కనిపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఒకసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నిజంగా చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది మనకి. ఏంటి మనం తిడతా ఉంటే వీడిని క్షమించాలా అనుకుంటాం మనం. యాహ్! కానీ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. అనుగారు ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ, మీరు బుక్కులు చదువుతూ ఉన్నారనుకో, మీ ఆరా పెరుగుతా ఉంటది. అప్పుడు వాళ్ళ శక్తి వాళ్ళది ఎక్కువగా ఉందన్నమాట. ఎప్పుడైతే మీరు లో ఎనర్జీ, లో వైబ్రేషన్‌లో ఉన్నారో వాళ్ళ శక్తి ఎక్కువుంది. సో, ఆళ్ళ ప్రభావం మీ మీద ఎక్కువ పడతా ఉంటది. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్‌గా బాగా ఎదుగుతున్నారో, ఇలా పాజిటివ్‌గా మాట్లాడటం, అన్ని సాధనలో ఓకే. పాజిటివ్‌గా మాట్లాడాలి అన్నది నేర్చుకున్నారు. వెంటనే మీరు సాధనలో పెడుతూ ఉన్నారు.
ఓకే ధ్యానం చేయాలి, ధ్యానం నా ఏజ్ ఎంతో అంత చేయాలి, లేదు నేను ఇంకా దీని నుంచి బయటపడాలంటే ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఎప్పుడైతే మీరు సాధన అనేది స్టార్ట్ చేశారో యూనివర్స్ మీకు ఆ, మీకు కావాల్సిందన్నీ, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు స్లో అయిపోవటం, వాళ్ళు దూరం వెళ్ళటం, సంథింగ్ ఏదో యూనివర్స్ మీకు క్రియేట్ చేసేస్తుందండి. సో ఇంక ఎవరి సంగతి పక్కన పెట్టండి, ఓన్లీ యూ. మీరు ఈ క్షణం ఒక పాయింట్ నేర్చుకున్నారు, నెక్స్ట్ రోజునే వెంటనే సాధనలో పెడుతున్నారా లేదా, అంతే మీ టార్గెట్. ఎప్పుడైతే అది చేశారో అది మీకు మెరాకల్లాగా అనిపిస్తుంది. ఏదో మీకు చేసేవాళ్ళు తగ్గిపోవచ్చు, ఆరు రిలేషన్షిప్ బెటర్ కావచ్చు, ఆరు వేరే వాళ్ళు ఎక్కడికైనా దూరంగా వేరే ఊరు వెళ్ళిపోవచ్చు, ఏదో సంథింగ్ ఏదో మొత్తానికి అయితే జరుగుతుంది. అదే అండి. కరెక్ట్ అమ్మ అండి. మీ ఎనర్జీ అబ్బా చేంజ్ నేను కావాలి. ఒక పాయింట్ చెప్పనా? చెప్పండి. ఫస్ట్ అంగీకరించాలమ్మా. అంగీకరించండి ఫస్ట్. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు ఆ విధంగా డిజైన్ చేసుకుని వచ్చారు కాబట్టి మీకు ఆ పరిస్థితులన్నీ కల్పించబడ్డాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందని మీరు ఆలోచిస్తారు, కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తారో అప్పుడు ఇవన్నీ నేను సృష్టించుకొచ్చినాయి అనేది మీరు అర్థం చేసుకుని మీరు ఫస్ట్ అంగీకరించండి. ఎప్పుడైతే మీరు అంగీకరించడం నేర్చుకుంటారో అప్పుడు సగం తగ్గిపోతుంది. తర్వాత ఇంకా దాన్ని అలాగే మీరు కంటిన్యూ చేసిన రోజున ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్ పెరిగే కొలది అక్కడ కూడా ఇంకా కరెక్ట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ అంగీకరించండి అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. యా, సాధన చేస్తూ ఉండండి, చాలా చేంజెస్ వస్తాయి. యా, ఓకే ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా? ఒక 10 minutes ధ్యానం చేద్దామా? ఓకే, యా, మంచి మ్యూజిక్ పెట్టుకుందాం. అక్క మీరు చేపిస్తారా, నేను చేపించాను? చేయించింది. నేను చేపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అక్క. థ్యాంక్ ఓకే, యూ. అందరి తరపున ఒక్కసారి శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అద్భుతమైన మీకు కూడా, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. థ్యాంక్ యూ అమ్మా. చాలా థ్యాంక్ యూ బాగా అండి. థ్యాంక్ యూ. జరిగింది. ఓకే, ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసి అప్పుడు మనం క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస. రిలాక్స్ యువర్ బాడీ. యా, ఈరోజు రికార్డింగ్స్ చక్కగా నేను పోస్ట్ చేస్తానండి, యూజ్ చేసుకోండి. 1-2 సార్లు వినండి. ఇప్పుడు కూడా ఏ సబ్జెక్టు నేర్చుకున్నా కూడా అది మనం బాగా జీర్ణం అవ్వాలి, అది సాధనలో పెట్టాలి. అంతవరకు మళ్ళీ మనసు ఎలాగంటే ఒకటి తర్వాత ఒకటి ఎలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైతే నేర్చుకున్నారో అది సాధనలో పెట్టండి, 1-10 సార్లు వినండి. రిలాక్స్ యువర్ బాడీ, శ్వాస మీద ధ్యాస. వర్క్లో ఉన్నప్పుడు ఒక్క 5 minutes మీకు టైం ఉన్న శ్వాస మీద ధ్యాస పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఎనర్జీ అలా అలా తీసుకుంటూ మైండ్కి ఎలా ట్రైనింగ్ ఇస్తుంటే మీకు మీరే సర్ప్రైజ్ అయిపోతారు. కొంచెం పేషెన్స్ కావాలి, సాధన చేస్తూనే ఉండాలి. వాళ్ళకి వారంలోనే తెలిసింది, వాళ్ళకి వస్తుంది మనకి రాదు అన్నది ఏమీ లేదు. యూనివర్స్కి అందరం సమానమే. అన్నీ మనకి ప్రతి జన్మలో మనం చేసిన సాధనతో కనెక్షన్తో ఈ జన్మలో సాధన ఉంటుంది. కొంతమందికి కొంచెం క్విక్గా తెలుస్తుంది, కొంతమందికి ఒక 3 నెలలు 2 నెలలు అలాగ టైం పడుతుంది. మైండ్కి అలా ట్రైనింగ్ ఇస్తూ ఉండండి, శ్వాసనే గమనించండి. ఆలోచనలు వస్తుంటే ఓకే నాకు ఈ థాట్ వచ్చిందని అనుకోండి, కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను తీసుకురండి. శక్తిని తీసుకునే కొలది మీ ఆరా పెరుగుతూ ఉంటుంది. మీ మాట చాలా స్పష్టంగా ఉంటుంది, మీ ఆలోచన చాలా క్లియర్గా ఉంటాయి.
మీ చేష్టలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో మన చుట్టుపక్కల వాళ్ళు మన మాట వినడం మొదలు పెడతారు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను సాధన చేస్తూ మా పిల్లలు ఎప్పుడూ చెప్తూ ఉన్నా వినకపోయేవాళ్ళు. అలాంటిది నా సాధన ఎప్పుడైతే బాగా పెరిగిందో పిల్లలు చక్కగా మాట వినడం మొదలుపెట్టారు. శ్వాసని గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. Last 2 minutes, be with your breath. నెమ్మదిగా ఎరుకలోకి వస్తూ release your fingers, place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి, మీ అరచేతిలో చూసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చక్కగా క్వశ్చన్స్ అడిగి అన్నీ చక్కగా తెలుసుకుంటున్నారు. ఆరా అంటే ఇవన్నీ కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్స్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. అండ్ డిఫరెంట్ మాస్టర్స్ కూడా వచ్చి మనకి టీచ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు 21 డేస్ మనకి ఈ మంత్ ఎండింగ్కి మనకి 21 డేస్ ఫినిష్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి మనము గోయింగ్ ఫార్వర్డ్ ఇదే టైమింగ్స్ కంటిన్యూ చేసుకుందామా ఏంటి అనేది వీ కెన్ డిస్కస్ లాస్ట్ ఆఫ్ ద డే 21 ఫస్ట్ డే మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క. సీ యూ టుమారో. టేక్ కేర్. గుడ్ నైట్.